ఇంటికొచ్చిన పోలీస్ ఇన్స్పెక్టర్ దర్శన్తో నీ భార్య శరణ్య ఎక్కడ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో దర్శన్ నాకు తెలీదు నాకు తెలీదు నాకు తెలీదు అని చెప్పి అరుస్తూ ఉంటే ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ దర్శన్ చెంప పగలగొడతాడు. తర్వాత ఆనంద విశ్వనాథం వైపు చూస్తూ, అన్నయ్య గారు, మిస్ అయిన శరణ్యను తీసుకువచ్చే బాధ్యత నాది, దయచేసి కేసు వాపస్ తీసుకోండి అన్నయ్య గారు అంటూ ఆనంద తన భర్త ఇద్దరు కూడా దండం పెడుతూ ఉంటారు. దాంతో విశ్వనాథం, సార్ నేను కేసుని వాపస్ తీసుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. మిస్ అయిన శరణ్య ఇంటికి తిరిగి వచ్చేంత వరకు ఈ కేసు క్లోజ్ అవ్వదు అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. అన్నయ్య గారు కేసు వాపస్ తీసుకుంటానని అంటున్నారు కదా, మరి ఇంకేంటి ఇన్స్పెక్టర్ గారు, మా అబ్బాయిని వదిలేయండి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఈ కేసుని వాపస్ తీసుకున్నారు సరే, మరి మీ అబ్బాయి మీద పెట్టిన ఇంకొక కేసు సంగతి ఏంటి అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే, ఇంకొక కేసా, ఏంటది ఇన్స్పెక్టర్ అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. మీ అబ్బాయి మీద ఇంకొక బలమైన కేసు ఉంది అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అనన్య నవ్వుకుంటూ ఉంటుంది. మరోపక్క శరణ్య కుర్చీలో ఉలుకు పలుకు లేకుండా పడి ఉండడంతో రౌడీలు శరణ్య మేడం అని పిలుస్తూ ఉంటారు. ఇక తను పలకకపోవడంతో ఇదేంట్రా అసలు పలకడం లేదు, కొంపతీసి చచ్చిందా ఏంటి అని చెప్పి అంటూ ఉంటారు. మరి నిజంగానే శరణ్య చనిపోయిందా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.